పడి ఇక అక్కడి నుంచి డెవలప్ అయిపోయింది ఆమెకి. ఏమంటారు అది, యశోద అమ్మ, యశోద హాస్పిటల్లో హైదరాబాద్లో జాయిన్ చేశారు. డాలెక్క వాళ్ళ అక్క డింపక్క వాళ్ళ అత్తగారు ఆమె వరకుమారి గారు. ఏజ్ 70 అబవ్ ఉంటుంది, 80 ఉంది ఆమెకి. సరే, దేవుడు మంచి ఆయుష్ ఇచ్చారు. మరి ఆ డాక్టర్స్ కూడా చేద్దాము అంటున్నారంట ఆపరేషన్. స్పైన్ కమ్మా ఇత్తుంటికా అది చెప్పలా. ఏదేమైనా అసాధ్యాలను సుసాధ్యం చేయగలిగిన గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు, అందరికీ శుభాలు. నేను 3 సార్లు పెడితే మధ్యలో ఒక్కడు పెట్టాను. మీరు కాసుకొని ఉండాలా. దైవజనుడు వందనాలు చెప్పాడంటే అది తిరిగి మళ్ళీ నాకు రాకూడదు. రిటర్న్ వచ్చిందంటే నీకు ఆ వందనాలు ఆ శుభాలు నీకు దేర్ల వస్తే నువ్వేమంటున్నావు? కాకిని ఇసిరినట్టు ఇసిరేసేది, వచ్చే తూ అన్నట్టుగా. నువ్వు ముందే చెప్పావు, ఎప్పుడెప్పుడు చెప్తాడని ముందే చెప్తా. దేవునికి స్తోత్రం. మంచి తల్లి. యెషయా గ్రంథము ఈరోజు వాగ్దానము 57వ అధ్యాయము 18వ వాక్యం. 57:18వ వాక్యం. వారిని స్వస్థపరుస్తారంట, నడిపిస్తారట. వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. అనగా ఇక నీ దుఃఖ దినములు సమాప్తములాయను. కొట్టు చప్పట్టు గరికగా. ఈ రోజుతో నువ్వు ఏదన్నా ఒక విషయంలో దుఃఖిస్తున్నావా? బబులుగా రాక ఈ దరిద్రం నాకే వచ్చిందేంటి, ఈ జాండీసు మంచి సమయంలోనే వచ్చింది. ఆలయ ప్రతిష్టలో ఒక ముద్దదన్ని లేదు. అందిరాటి బర్త్డే అప్పటికి బాగానే ఉన్నావు కదా అప్పుడు. రైట్, దుఃఖించొద్దు నాన్న. అలాగే ఇంకా యవ్వన కుమార్తెలారా, మీ ఉద్యోగాల గురించి కానీ మీ యొక్క చదువుల గురించి కానీ దుఃఖించవద్దు. ఎందుకంటే మన దుఃఖ దినములంట సమాప్తమైన. వారిలో దుఃఖించు వారిని నేను ఓదారుస్తాను అంటున్నారు. బాధకరమైనటువంటి మార్గాల నుంచి మనల్ని తప్పిస్తానంటున్నారు. ఆ మార్గాలు ఎటువంటివో, బాధాకరమైన మార్గాలంటే మనం దుఃఖించే మార్గాలు. అవి ఎటువంటివో నేను చూచి ఉన్నాను అంటున్నాడు. ఎవరైనా మనం నమ్ముకున్న మన దేవుడైన యేసయ్య మనకిస్తున్న ప్రామిస్ అంటే వాగ్దానం. నేను వారిని చూస్తున్నాను, వారి మార్గాలను చూస్తున్నాను. వారు ఎటు వెళ్తున్నారో ఆ మార్గాల మీద మా కనుదృష్టి ఉంచాను, వారి మీద కనుదృష్టి ఉంచాను. వారిని నేను ఓదార్చబోతున్నాను. నీ వారి దుఃఖ దినములు సమాప్తములాయను అంటున్నాడు. ఎంతమందికి ఈ అదృష్టం కలుగుతుంది చెప్పండి? అందరికీ కాదు. ఎవరైతే ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఆయన మాటను నమ్మి, ఆయన సువార్తను నమ్మి, ఆయన దేవుడని నమ్మి బాప్తిసం తీసుకుంటారో వారికి ఇవన్నీ ఇస్తారు. అంతేగాని అక్కడ పోయి నువ్వు అయ్యప్ప పూజ చేసుకుంటుంటే వాడిని ఎందుకు దీవిస్తాడు దేవుడు? వాడి దుఃఖ దినములు సమాప్తములాయను. వాడి దుఃఖ దినములు ఎవరు సమాప్తం చేస్తారు తెలుసా? సైతాను గాడి సమాప్తం చేస్తాడు. పాపం మన పిచ్చోడు తెలియక పాపం అమాయకులమ్మ వాళ్ళు. ఇది సైతాను శోధనని వాళ్ళకి తెలియదు. ఒక క్రైస్తవుడికే తెలుసు ఏది దేవుని ఆశీర్వాదం, ఏది సాతాను ఆశీర్వాదం అనేది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగుగా ఉండే స్థలములలో మనల్ని చేరుస్తానంటున్నాడు ఆయన. మనల్ని మార్చేస్తానంటున్నాడు. ఎప్పుడంటే
మన ప్రవర్తన ఆయన చూస్తాడంట. కొట్టు చప్పట్లు గట్టిగా. మన ప్రవర్తన అంటే నేను చెప్పానే, ఆయన మార్గములు కొన్ని ఉన్నాయి కదా. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును కదా. కాబట్టి మన మార్గంలో మనం దుఃఖించే సమయంలో ఈ దుఃఖం మనకి ఎందుకు సంప్రాప్తించింది, ఎందుకు నా మీదకి వచ్చింది, ఎందుకు నన్ను శోధిస్తుంది, నా కుటుంబాన్ని ఎందుకు పీడిస్తుంది, నా బిడ్డలు ఎందుకు నాకు మాట విననొల్లని కఠినులుగా మూర్ఖులుగా మారిపోయారు అని మనం ఒకసారి ఆలోచిస్తేనంట వ్యర్థమైన వాటిని మనము విడిచిపెట్టాలంట. చూద్దామా వాక్యం. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 37వ వాక్యం. 119వ కీర్తన 37వ వాక్యం. వ్యర్థమైన వాటిని యవనరారా చూడండి, వినండి. వ్యర్థమైన వాటిని చూడకుండా అనగా వ్యర్థమైన అంటే ఏంటి నాన్న? చెప్పాలి, మీ నోటి నుంచే చెప్పాలి. వ్యర్థమైన వాటిని చూడకుండా చెప్పాలి. ఏం చూడకుండా అమ్మా? బిగ్ బాస్ వైజ్ గుడ్. బిగ్ బాస్ చూడకుండా అంటే టీవీ చూడకుండా. టీవీలో న్యూస్ చూసావనుకో దేవుడు ఏమనుకోడు. స్పోర్ట్స్ చూసావనుకో క్రికెట్, ఇట్స్ ఎ గుడ్ థింగ్. బిగ్ బాస్ ఏంట్రా? ఏంటి ఆ చండాలం ఏంటి? అదేంది జబర్దస్త్ చూస్తున్నావా? నిన్నే అడిగేది రాజు. అమ్మ చూస్తున్నాడా? పోనీ, నేను హెప్సీ మాటే నమ్ముతా. వ్యర్థమైన వాటిని చూడకుండా, సెల్ ఫోన్లో చండాలాలు చూడకుండా, సెల్ ఫోన్లో ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రాములు. చచ్చిపోతాను నేను చెప్తున్నా. నాకు కోపం వచ్చిందంటే చంపడమే. ఇంక నేను చాలా క్రూయల్ పాస్టర్ని, మీకు తెలియదేమో. ఎంతగా ప్రేమిస్తానో మిమ్మల్ని, ఎందుకు మీరు దారి తప్పిపోతుంటే చచ్చిపోవడం మీరు కదా అని నేను అంటలేదనుకో. అంత బాగుంది నేనంటే. లేకపోతే నేను ఎప్పుడు చెప్పాను, మా దేవుడు ఇన్స్టాగ్రామ్ని నీ సెల్లో ఇన్స్టాల్ చేసుకున్నామంటే మెచ్చుకోడు. అది సైతాను శోధన, అది సైతాను మార్గం. అది ఉంది కాబట్టే కదా సైతాను నీకు మెసేజ్ పెట్టింది అంటున్నానమ్మా. ఎవరైనా ఇంకో సైతాను ఇన్స్టాగ్రామ్ లో కూడా ఇంకో సైతాను, ఈ సైతానికి మెసేజ్ వచ్చింది త్రూ ఇన్స్టాగ్రామ్. వద్దు, చదువుతలి. వ్యర్థమైన వాటి వైపు నా కన్నులు చూడకుండా. క్లియర్ గా చదవండి అమ్మా. ఇట్స్ మస్ట్ బి క్లియర్ అండ్ లౌడర్. ఆహా, అది కదా వాయిస్ అంటే. చదవమ్మా. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు, నా గుడ్లు తిప్పేయి యేసయ్యా. నీ మార్గములలో నడుచుకొనుటకు. అబ్బబ్బబ్బబ్బా, నన్ను బ్రతికించావంటే నీ మార్గములలోనే నడిచేదానికి. వ్యర్థమైన ఎన్నో ఎదురవుతున్నాయి నాకు. సినిమా పోస్టర్లు మామూలు పోస్టర్లు కాదయ్యి. ఎట్లుంటాయి అసలు. పోస్టర్ చూస్తేనే ఫస్ట్ టికెట్ నాదేరా అన్నట్లుంటాయి. ఎప్పుడు తెలుస్తుంది నీకు అది? ఆ వ్యర్థమైన పోస్టర్ సైడు గుడ్లు మెటకెలుచుకొని గుటకలేసుకుంటా చూచినప్పుడే కదా. అసలు వాటి సైడే చూడకుండా కాముగా యేసు రక్తము రక్తము రక్తము. మీకు ఇవన్నీ చెప్తుంటే ఏంటి ఏజ్ ఏంటి, నా ఏజ్ ఏంటి, నా ఇన్స్టా ఏంటి, నా ఫేస్బుక్ ఏంటి, నీ మొహం అండా, ఇవన్నీ సాధ్యమా అని అనుకుంటా ఉండొచ్చు మీరు గమనస్తులారా. సాధ్యమేరా. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా హెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే
సాధ్యము. యేసయ్యా నీకే సాధ్యము. స్థిరపరచువాడము, బలపరచువాడము, పడిపోయిన తోటే నిలబెట్టువాడము, హెచ్చించువాడము, ఏమైనా చేయగలవు, సదమతం మార్చగలవు. నీ నామముకే మహిమంతా. ఏంటన్నా ఏంటి మైకి పక్కన పెడతారేంటి? మహిమంతా తెచ్చుకుందువు యేసయ్యా. నీకే యేసయ్యా. నీకే ఈ ఆచలేనిదే ఏదైనా జరుగునా, ఈ ఆచలేనిదే ఈ కష్టదాటగా మా దేవాని మాతో అంతే కాదు. అపవాది మా దేవాని కాదు. ఏమైనా ఏమైనా చేయగలవు, ఏమైనా చేయగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు యేసయ్యా. నీకే సాధ్యము తండ్రి యేసయ్యా. నీకే సాధ్యము. నీకే దేవునికి మంచి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఎస్, మధ్యలో నేను దమ్ము పట్టలేక ఆప్తా. మీరేందంటే పెట్టుకుని ఎట్ట మొక్కలు చూసుకుంటున్నారేంటి? అందుక ది వర్స్ట్ క్వైర్తో పాడుతున్నా నేను. ఇది నా పరిస్థితి. కాబట్టి మీ వాయిస్ లాక్కూడదు, కంటిన్యూగా పాడుతూనే ఉండాలి. అలా నీ ఏజ్లేంటి? ఓకే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం పశ్చాత్తాపడి వ్యర్థమైన వాటి వైపు మన కన్నులు చూడకుండా వాటిని తిప్పివేయని ప్రార్థన చేస్తే తిప్పి అవతల పడేస్తాడు, కథ మొత్తం మార్చేస్తాడు. ఆయన ఏమన్నా చేయగలడు. దావీదు ఒకరోజు అలాగేగా కన్నులు తిప్పుకోలేకపోయాడు, నానా హింసలకు గురయ్యాడు. తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, హత్యలు కూడా చేశాడు దావీదు. ఆ స్థాయికి తీసుకెళ్ళిపోయింది ఏది? ఒక్క కంటి చూపు. కాబట్టి ఒక్క కంటి చూపు నీ చరిత్రనే మార్చేస్తుంది, నీ జీవితాన్నే మార్చేస్తుంది, నీ ఆధ్యాత్మిక స్థితిని ఒక్కసారిగా కూలదోస్తుంది. దావీదు మళ్ళీ ఏమైనా మామూలు కష్టాలు పడ్డాడమ్మా? ఆ తప్పు చేశాడు, పశ్చాత్తాపడ్డాడు,
క్షమాపణ అడిగాడు, దేవుడు క్షమించాడు. కానీ నీ క్రియకు ఫలితం తప్పకుండా అనుభవించాల్సిందే. కన్న కొడుకే మడివెత్తాడు తండ్రి మీదకి, కత్తి దూశాడు చంపడానికి. ఆయన బిడ్డల్లో చెల్లి మీదకు అన్నం లేచాడు. ఇది చూడండి ఎటువంటి విడ్డూరము. చెల్లి మీద అన్నం మనసు పడ్డం, ఆమెని పాడు చేయడం, ఇంకొక అన్న వచ్చి ఆ చెల్లికి ఇంకొక అన్న వచ్చి ఈ అన్నం చంపడం. ఇవన్నీ ఏంటనుకుంటున్నారు మీరు? దావీదు చేసిన ఆ మహా పాపం ఏంటి తెలుసా? ఏంటా మహాపాపం? కంటితో చూచాడు. ఫస్ట్ కన్నుతో చూడండి తల్లి, కన్ను, నాలిక, ఏదైనా దేని కంట్రోల్లో ఉంటాయి? అసలు భాగాలన్నీ, మన దేహం అంతా దేని కంట్రోల్లో? ఎలా తెలుసమ్మా నీకు? బ్రెయిన్. నీకుందా బ్రెయిన్? ఎస్, టోటల్ కంట్రోల్ ఇక్కడ ఉంటుంది తల్లి. నీ కన్నులను చూచిన వెంటనే అక్కడ ఒక గోడ ఉంది, ఆ గేటు, ఎన్ని కనిపిస్తుందంటే సెకండ్లో ఇంకా ఎన్నో వేల లక్షల మిల్లీ దాంట్లో ఇవన్నీ జరిగిపోతుంటాయి అనమాట. అందుకని కంటిన్యూగా మనకు విజన్ వస్తుంది. నాలిక రుచి చూపిస్తుంది. దేనివల్ల మనకు రుచి వస్తుంది అమ్మా? ఏంటది? టేస్ట్ బడ్స్. ఓకే, బాగానే ఉంది వాళ్ళకి తెలియదు. టేస్ట్ బడ్స్ ఇక్కడ ఉంటాయి, ఇక్కడ నుంచి ఇక్కడ పోద్దా? అలా టచ్ చేయడమే ఎంత సెకండ్లో వెళ్ళిపోతుంది. ఇది తీపు, ఇది ఉప్పు సాల్ట్, ఇది సావరిన్ ఒగురు, ఇది సైనైడ్కి రుచి తెలియదు. ఎందుకు తెలుసా? దాని రుచి చూసి రాసే లోపల చచ్చిపోతారంట. ఒక ఆయన సైంటిస్ట్ సాక్రిఫైస్ చేద్దాము, నా పేరు చరిత్రలో నిలిచిపోతుంది అని చెప్పి పేపరు పెన్ను అంతా రెడీగా పెట్టుకొని సైనైడ్ తీసుకొని ఇలా పెట్టుకున్నాడు. పిచ్చి పనులు ఎప్పుడన్నా చేసావు స్వీటీ? పంచదార నీళ్ళే. సైనైడా? నాలుగు మీద పెట్టుకున్నాడు. పెట్టుకొని ఎస్ అని రాశాడు. ఎస్ అంటే ఏమనుకోవాలా? సాల్టా, స్వీటా, సావరినా? చూసారా? ఈ క్షణంలో అందుకోగలిగినట్టు రుచిని అందుకోగలిగిన ఇంత మెదావైన బుర్రున్న దానికి కూడా అందకుండా చంపేస్తుంది మనిషిని. అలాంటి సైనైడ్ లాంటి మాటలతో చంపేసే వాళ్ళు ఉంటారు కదా. అమ్మో, అవి మామూలు వద్దు. సరే, దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నీ మార్గములను నేను ఎరుగుదును, వాటిని నేను బాగు చేస్తానంటున్నాడు. మనకిచ్చిన వాగ్దానం ఏంటి? నీ వారిలో దుఃఖించు వారిని ఓదారుస్తాను అంటున్నాడు. అక్కడి నుంచి వస్తున్న ఎన్ని దీవెనలు. సామెతల గ్రంథము 30 అధ్యాయము 8వ వాక్యం చదువు స్వీటీ, నువ్వు చదువు తల్లి. సామెతల గ్రంథము 30వ అధ్యాయము. వ్యర్థమైన వాటిని అబద్ధములను మన వల్ల కాదురా. మనం దూరంగా ఉంచాలంటే మన వల్ల కాదు. వాడు ఫోర్స్ చేస్తుంటాడు మనల్ని. మీ పాస్టర్ దగ్గర చెప్తాడులే, సినిమా వస్తుంటే అసలు సాగు వస్తుంటే మామూలు విషయం అది, చూడు టీవీ అంటుంటాడు వాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ టెంప్టేషన్ వచ్చినప్పుడు ప్రవీణ్గా మనం ప్రేర్ చేసేయాలి. ఆయన వెంటనే అక్కడే, ప్రభువా చూడొద్దని దైవజనుని ద్వారా నువ్వు చెప్పావు, నాకు చూడు అంటున్నాడు సాతానుడు. నీ పాదాలు పట్టుకుంటున్నాను, వ్యర్థమైన వాటిని చూడకుండా. చదువు. పేదరికం వద్దంటున్నాడు. పేదరికం అంటే మరి అసలు ఏమి అన్నం కూడా తినకుండా ఉండేది పేదరికం. పేదరికం వద్దంటున్నాడు. ఐశ్వర్యవంతుడు ఎవరు? అంబానీ. రెండూ వద్దు నాకు. చదువు.
తగినంత ఆహారం అంటే మరి 3 పళ్ళాలు తినకపోయినా ఓ పళ్ళం తిని నేను ఆరోగ్యంగా ఉండాలి ప్రభు అని అడుగుతున్నాడు. ఎవరమ్మా అది రాసింది? ఎవరు? జ్ఞాని అయిన సొలొమోను గారు రాశారు. ఆ కిందకు వచ్చినట్లయితే కీర్తన గ్రంథము నిదానంగా తీయండి, ఏం పర్లేదు, 24వ అధ్యాయము 45వ వచనం తల్లి. కీర్తన 24:45. సారీ 4:5, 45 కాదమ్మా, 4:5. 24వ అధ్యాయం కీర్తన, 24వ కీర్తన 4వ చరణము 5వ చరణము. ఒకసారి నువ్వు చదువమ్మా, నీ వెంటనే మేము చెప్తుంటాం గట్టిగా. ఉండమ్మా, నీ వెనకాల మేము చదవాలి. అదే వ్యర్థమైన వాటి మీద చెప్పండి, మీరు కూడా చెప్పండి. మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయుటయు, నిర్దోషమైన చేతులను, అబ్బా శుద్ధమైన హృదయమును కలిగిన వాడే. ఎన్ని మంచి మాటలు కీర్తనకారుడు ఆ కీర్తనలో ప్రార్థన ద్వారా దేవుణ్ణి అడుగుతున్నాడు. నువ్వు అడిగితే అడిగిన వాటన్నిటికీ ఆయన సమాధానం ఇచ్చేవాడు గనక. చూడండి తల్లి, ఒక స్పాంజి ఉంటుంది, మనోళ్ళు తుడుస్తుంటారు కదా. స్పాంజి దేనికి తుడుస్తారు? దేన్ని ఉపయోగిస్తారు? నీటిని పీల్చేస్తుంది కదా, దాని గుణమే అది కదా తల్లి. స్పాంజి నీటిని పీల్చే గుణమే కానీ దానికి బ్రెయిన్ ఉందా? ఇది మురికి నీరు, ఇది రంగు నీరు, ఇది శుభ్రమైన నీరు, ఇది మినరల్ వాటర్, ఇది ఆల్కలైన్ వాటర్ అని దానికి ఏమన్నా తెలుసా? ఏ నీళ్ళలను ముంచామనుకో జపక్కం లాగుద్ది. నీ బుర్ర కూడా, నా బుర్ర కూడా అలాంటిదే. కనుక అపవిత్రమైన ఆ మురికి నీళ్ళలో స్పాంజి ముంచామనుకో మురికి నీళ్ళలో లాగేస్తుంది. ఆ స్పాంజి కూడా స్పాయిల్ అయిపోద్ది ఆ మురికి నీళ్ళతో. మళ్ళా దాన్ని మంచి నీళ్ళలో వేసి జాడిచ్చి కడిగి పిండి సకలం చేయాలి. అందుకని మనం ఎప్పుడు ఏం అడగాలంటే, దేవా అటువంటి పాపపు పనుల వైపు నా మనసు కానీ, నా బ్రెయిన్ కానీ, నా కళ్ళు కానీ చూడకుండా, నా మనసు కానీ చూడకుండా, వాటిని జుర్రుకోకుండా, వాటిని నా మనసు ఆకర్షించకుండా, స్వచ్ఛమైన నీటిని స్పాంజి ఎలా ఆకర్షిస్తుందో అటువంటి హృదయము, అటువంటి తలంపులు నాకు దయచేయదేవా అని అడగాలి. అడిగిన వాడికి ఇచ్చే దేవుడు ఆయన. కనుక ఒక్కసారి మళ్ళీ యెషయా గ్రంథము 57వ అధ్యాయము అంటే మూలవాక్యం 18వ వాక్యం చదువుకుందాం. నేను వారి ప్రవర్తన చూచి తిని వారిని స్వస్థపరుస్తాను, వారిని నడిపిస్తాను, వారిలో దుఃఖించువాడిని. చాలు, దేవునికి స్తోత్రం. ఎన్ని వాగ్దానాలు ఇచ్చేశారు ఈరోజు మనకి. మీకెందుకో నేను చదివిన ఒక చిన్న సాక్ష్యం, చాలా పెద్ద సాక్ష్యం ఇది, 5 నిమిషాలు చెప్పి ముగింపు ప్రార్థన చేస్తా. వింటారా సాక్ష్యం? ప్రార్థన చేయమంటారా? అది కూడా పెద్దగా చెప్పరు, చెప్పమంటారా? మీకు నిజంగా నేను చెప్తాను, అదృష్టవంతులు మీరా. ఉత్తరాఖండ్ తెలుసా? ఉత్తరాఖండ్ ఏం తెలుసు మీకు? ఉత్తరాఖండ్లో ఏం జరుగుతుంటాయి? ఎప్పుడు వరదలు. మళ్ళా అది మన సహోదరుల యొక్క చాలా అతి పవిత్రంగా భావిస్తారు వాళ్ళు అక్కడ పోవడం. సరే, ఉత్తరాఖండ్ ఆ క్యాపిటల్
టౌన్. ఇప్పుడు ఆంధ్రాకి క్యాపిటల్ ఏది? బాగానే చెప్పావే, గబుక్కున హైదరాబాద్ అంటావేమనుకున్నా అలవాటు ప్రకారం. సో ఉత్తరాఖండ్కి ఏమో క్యాపిటల్ టౌన్ ఏదయ్యా, సిటీ ఏదయ్యా అంటే డెహ్రాడూన్. ఈ డెహ్రాడూన్లో ఒక అతి నిష్ఠాగరిష్ట బ్రాహ్మణ కులానికి చెందిన ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఆయన పేరు శైలేంద్రనాథ్ భట్. ఆయన పేరు ఏంటి చెప్పండి? శైలేంద్రనాథ్ భట్. ఆయన ఏం చేస్తున్నాడు? ఐఏఎస్ ఆఫీసర్. ఆయన యేసుని నమ్ముకున్నాడంట. అతి నిష్ఠాగరిష్టాపరుడైనటువంటి బ్రాహ్మణ కులానికి చెందిన ఈ శైలేంద్రనాథ్ భట్ అనే ఒక ఐఏఎస్ ఆఫీసరు యేసుని నమ్ముకున్నాడంట. ఎలా నమ్ముకున్నాడయ్యా అంటే, ఆయనకు ఒకసారి బాగా లేకుండా పోయినప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ గారు యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి విశ్వాసి. సరే, ఆ మాట ఈ మాట, ఈయనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి ఇన్ని కనుక్కున్న తర్వాత వెళ్ళేటప్పుడు ఆ డాక్టర్ గారు కరపత్రాలు అంటారే అలాంటిది ఒకటి ఇచ్చారంట. మనోళ్ళు కూడా చాలా మంది రోడ్లలో పంచుకుంటా పోతా ఉంటారు. దాంట్లో అదే యేసుని నమ్మండి, యేసు రక్తమే జయము, యేసు రక్తం ద్వారానే మీకు పాప క్షమాపణ హెడ్డింగ్స్ పెట్టుంటాయి. దాని కింద చిన్న స్టోరీస్ ఇంతే ఉంటాయి. అలాంటిది ఒక ఇచ్చాడంట. అందులో ఆ పాంప్లెట్లు ఏముందంటే, నువ్వు పాపం చేసి ఉన్నావా లేదా ఫస్ట్ ఎత్తుకోవడమే. ఈ పాంప్లెట్ చదువుతున్నా, ఈ కరపత్రం చదువుతున్నా ఓ మానవుడా, నువ్వు పాపం చేశావా లేదా, నువ్వు పాపివా కాదా. ఆ నెక్స్ట్ కింద వర్డ్ ఏంటంటే, నీ ప్రతి పాపానికి శిక్ష ఉంటుంది, నీ ప్రతి పాపానికి లెక్క ఉంటుంది. పాపం అంటే మన దృష్టిలో ఏంటమ్మా? దొంగతనం, గంజాయి తాగడం, బహుభార్యాతత్వం, వ్యభిచారం, ఇంకా చెప్పండి, స్మగ్లింగ్, ఇయే అనుకుంటున్నారు పాపం అంటే. తాగుడు అసలు మెయిన్ కదా, సిగరెట్. నువ్వు సైకిల్ చేయబడ్డది కదా. కాబట్టి అమ్మా, పాపం అంటే మనము ఇయే అనుకుంటాం. అబద్ధం చెప్పడం కూడా పాపమే, దానికి లెక్క అడుగుతాడు. ఒకరోజు తారాప్రకాష్ నిన్ను అడిగితే, ఎందుకురా నువ్వు అబద్ధం చెప్పావు అని అడుగుతాడు. అబద్ధం అంత చిన్న దానికి కూడా ఇక్కడ లెక్క ఉంటుందని నాకు తెలియదు యేసయ్యా అంటే కుదరదు. ఎందుకంటే అదే తారాప్రకాష్ ద్వారా నేను మాట్లాడాను ఒకరోజు. దొంగతనం కూడా పరలోకం పోకుండా ఆపేసే పాపాల్లో ఒకటి. ఇలా ఆ కరపత్రంలో రాసిన్నది చదువుకొని అంత పెద్ద ఐఏఎస్ ఆఫీసర్కి ఒక ఆత్మ ప్రక్షాళన, ఆత్మ విమర్శ అంతర్లీనంగా ఆ యొక్క మనస్సాక్షి గద్దిస్తుందంట. ఇదేంటి ఇలా మన ప్రతి పాపానికి మనం లెక్క చెప్పాలని మన ఎక్కడా లేదే. నేను చదివిన పుస్తకాల్లో కానీ, నేను ఆచరించే మతంలో కానీ లెక్క చెప్పడమే కాకుండా నా ప్రతి పాపానికి శిక్ష ఉంటుందని కూడా ఉందే అని మళ్ళా ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, నాకు చాలా మదన పడిపోతున్నానండి, నిద్ర పట్టడం లేదు నాకు, మీరు ఇచ్చిన పాంప్లెట్ చదివినప్పటి నుంచి నాకు కొంచెం చెప్తారా బైబిల్ గురించి అంటే, ఆయన ఒక బైబిల్ ఇచ్చి, ఐఏఎస్ ఆఫీసర్ గారికి ఆ డాక్టర్ గారు ఒక బైబిల్ ఇచ్చి, ఆయన అసలు యేసు ప్రభు గురించి ఇంట్రడక్షన్ లాగా చెప్పి, బైబిల్ చదువుకొని మీకు అర్థమైపోయింది అంతే. ఆయన మారిపోయాడు. ఆయన ఐఏఎస్ ఆఫీసర్ గారి యొక్క తండ్రి పెద్ద పోలీస్ ఆఫీసర్. ఈ కుమారుల్లో చేంజెస్ రావడం ఆయన గమనించారు. ఆయన కూడా అతి గరిష్టాపరుడైన హైందవుడు. నానా నువ్వేంటిరా, నీ ప్రవర్తన కొంచెం నాకు తేడా కనిపిస్తుంది, ఏంటి నువ్వేమన్నా ఆ క్రిస్టియన్ మతంలోకి ఏమన్నా ఆకర్షింపబడుతున్నావా? అటువంటి పరిస్థితుల్లో నో, నేను ఒప్పుకోను. మనం అసలు ఆ జోలికే పోకూడదురా అని ఐఏఎస్ చదివి ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్న ఎదిగిన కుమారుణ్ణి కన్న తండ్రే గద్దిస్తూ ఉండగా
ఆయన ఏం చేశాడంటే ఐఏఎస్ ఆఫీసర్ గారు మారిపోయాడు కాబట్టి ఆయనకి అప్పటికే పరిశుద్ధాత్మతో నడిపిస్తున్నాడు కాబట్టి ఆయనలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ డాడీతో కూడా మాట్లాడి నువ్వు చేసిన ప్రతి పాపానికి నువ్వు శిక్ష అనుభవించాలి. నువ్వు శిక్ష అనుభవించాలంటే దానిలో తప్పించుకోవడం, నువ్వు ఎన్ని భూదానాలు, గోదానాలు, వస్త్రదానాలు, అన్నదానాలు చేసినా నీ వల్ల కాదు. దానికి ఒకటే మార్గం, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఆ పరిశుద్ధ రక్తంలో మన పాపాలను కడుక్కోవడమే. కడుక్కోవడం అంటే ఆయన నమ్మాలి, సువార్తను నమ్మాలి, బాప్తిసం పొందాలి. అప్పుడే నాన్న అని ఈయన ధైర్యంగా వాళ్ళ తండ్రితో మాట్లాడుతున్నప్పుడే ఆ గదిలో పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి కార్యం జరిగి అంతకుముందే నువ్వు చేసావంటే ఒప్పుకుంట్రా అని అన్న ఆయన మారిపోయాడు. వాళ్ళిద్దరూ బాప్తిసాలు తీసుకున్నారు. ఆ తర్వాత ఆయనకి ఈయన ఒక్కడే కాదు కొడుకు, 7 కొడుకులంట. ఏంటి నాన్నగారును మన తమ్ముడు ఇలా మారిపోయారే, ఇందులో ఏముందని వాళ్ళు కొంచెం తొంగి చూసేటోడికి మొత్తం లాగి 7 మందికి బాప్తిసాలు. కొట్టే చప్పట్లో కుటుంబం అంతా బాప్తిసాలు తీసుకొని ఎవరు అతి నిష్ఠ గరిష్ట పరులైనటువంటి బ్రాహ్మణ కులానికి చెందినటువంటి భక్తులు వాళ్ళు యేసు ప్రభు పూజలకు వైపు వచ్చి ప్రార్థనలు చేసుకుంటా వాళ్ళ ఇల్లే చర్చిగా మార్చుకున్నారంట. ఆ తర్వాత అమ్మా వీళ్ళని చూసి బయట వాళ్ళు కాదు, వాళ్ళ బంధువులే. అంటే ఇప్పుడు రమేష్ మారాడు, మన బబ్బులు వాళ్ళ నాన్న. ఏంటి అన్నయ్య వాడు నవ్వుకుంటున్నాడు. అని ఎప్పుడు మారతాడు, మారకపోతే మారేటట్టు కొడదాం మనం, సరేనా? రైట్. దేవుడు రమేష్తో మాట్లాడును గాక, ఆ బిడ్డలో పశ్చాత్తాపము అధికముగా కలుగును గాక. ఆయన తప్పకుండా ఒకరోజు మారు మనసు పొంది బాప్తిసం పొంది ఇదే సంఘంలో నిలబడి సాక్ష్యము చెప్పును గాక. ఇది ప్రవచనం నాయన, నేను మాట్లాడింది కాదు. ఇది ఆశీర్వాద వచనము, ప్రవచనం. ఒకరోజు మీరు చూస్తారు మీ నాన్నలో చేంజ్. ఎక్కడున్నా వీళ్ళని చూచి ఆ 7 కొడుకులు తండ్రి గారి మారిపోవడం చూసి ఆ ఇంట్లోనే ఒక ప్రార్థన ఆలయంగా చేసుకోవడం చూసి వాళ్ళ బంధువులు ఒక్కొక్కళ్ళు రావడం, వీడు మొత్తం అక్కడ తప్పించుకుంటారమ్మా. లాస్ట్కి అది 135 మంది సంఘంగా తయారైపోయింది. 135 మంది బ్రాహ్మణులే, 135 మంది అతినిష్ట గరిష్ట పరులే, 135 మంది బాప్తిసాలు తీసుకున్నవారు. ఒక్కళ్ళు కూడా ఆ మందిరంలో బాప్తిసం లేకుండా ఊరిని చూసిపోదామని వచ్చిన వాళ్ళు లేరంట. కనుక ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, ఆ సాక్ష్యం ఎందుకు దేవుడు మనకు చెప్పమన్నాడంటే, మరి మనం ఎవరో డాక్టర్ గారి ద్వారా చెప్పబడి మారు మనసు పొందిన క్రైస్తవులం కాదుగా. నువ్వెవరమ్మా? క్రైస్తవురాలు. పుట్టుకతోనే మధ్యలో మారారా? పుట్టుకతోనే. నువ్వు అంతే కదమ్మా, నువ్వు అంతేగా, బబ్బులు అంతేగా, దినేష్ అంతేగా. మనం పుట్టుకతోనే క్రైస్తవులు. మరి ఏది వారికి ఉన్న నిష్ఠ మనకు లేదు. వారిలో ఉన్న పశ్చాత్తాపము, భయపడిపోయారంట వాళ్ళు ఆ సువార్తను విని. నువ్వు లెక్క చెప్పాలి తమ్ముడు, లాభం లేదు. నువ్వు పిచ్చి పిచ్చి పూజలు ఇవన్నీ చేసుకుంటే లాభం లేదు. నువ్వు కానీ, నీ పూజారి కానీ, నేను కానీ, నేనైనా పెద్ద గొప్పడు కాదు. పైకి పోతాం, ఒకరోజు పైకి పోయినప్పుడు అక్కడ తీర్పులో నిలబడతాం. జల్లిచ్చినట్టు జల్లిస్తాడు మన పాపాలని. ఇవన్నీ ఆయన కనబడకూడదంటే యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించు. అదే స్వార్థంతో కాదు ఆయన అడిగేది, ఆయన మన కోసం చేశాడు కదా త్యాగం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మోకరించండి. ఓ చిన్న ప్రార్థన పశ్చాత్తాపంతో చేసుకుందాం నాయనా. చేద్దాం.
నాకు జాయిబాబుని చూడాలని. అండమాన్లో ఉన్నాడు ఆయన. చదండి, మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. నిజంగా విత్తబడిన వాక్యం కానీ ఈరోజు మన వాగ్దానం ఏంటి? నీ దుఃఖ దినములు సమాప్తం, అంతే. వారి దుఃఖాన్ని నేను చెరిపివేస్తానంటున్నాడు. దుఃఖించు వారిని ఓదారుస్తానంటున్నాడు. మన మార్గాలన్నిటినీ బాగు చేస్తానంటున్నాడు. మన మార్గములో ఆయనే మనకు తోడుగా నీడగా ఉంటానంటున్నాడు. చివరిగా ఒక హై క్వాలిటీ ప్రొఫెషన్లో ఉన్నటువంటి IAS ఆఫీసర్ గారు ఎలా తనుమారి తన తండ్రిని మార్చి, తన సహోదరులను మార్చి, తన కుటుంబీకులందరినీ మార్చాడో అటువంటి వారే మారిపోయి బాప్తీసాలు తీసుకొని ఉంటే, పుట్టు క్రైస్తవుడా, ఓ గుడ్డివాడా, ప్రభు అడుగుతున్నాడు ఈరోజు నిన్ను. ఏం చేస్తున్నావు నువ్వు? ఆరాధనకి సమయస్ఫూర్తిగా సమయానికి రావు నువ్వు. ఇవన్నీ చిన్న చిన్న తప్పులు అనుకుంటున్నారేమో. రేపు మనం లెక్క చెప్పవలసినటువంటి తప్పులే నాయన. పాపాలు, తప్పులు చాలా చిన్న పదం. లెక్క చేలోకి వచ్చే పాపాలు. బిడ్డలు కన్నవారు, ఓ తల్లిదండ్రులారా, మీ బిడ్డల గురించి లెక్క అడుగుతాడు ఆయన. ఇక్కడ ఉన్నప్పుడు ఆదివారం టీవీ చూస్తా ముసుగేసుకొని పడుకొని నోటికి అన్ని అందిస్తావే నువ్వు నీ బిడ్డలకి, దాని గురించి కూడా అడుగుతాడు లెక్క. ఎలా పెంచావు? నీకు నేను గర్భఫలాన్ని ఇస్తే, నా బిడ్డలను నీ గర్భంలో జన్మించేటట్టు నీకు ఒక భాగ్యాన్ని ఇస్తే, వారిని విచ్చలబడతనంగా బ్లేడ్ బ్యాచ్ లాగా తయారు చేస్తావా? వారికి భయపెట్టవా నువ్వు? తల్లి అయినా సరే, తండ్రి అయినా సరే లెక్క చెప్పాల్సిందే. ఇదిగో ఈ స్థానం ఇచ్చారు కానీ గడగడ ఉడుకుతుంటాం మేము మాట్లాడాలంటే మీతోటి. మీరైనా మీ పిల్లల గురించో, నీ భర్త గురించో, నీ గురించో లెక్క. నేను సంఘాన్నంతటి గురించి లెక్క చెప్పాలి. అందుకని కఠినంగా ఉన్న కొన్ని మాటలు మిమ్మల్ని భయపెట్టాలని కాదు, కానీ మీరు మారు మనసు పొంది ఆ పరలోకం చేరాలన్నదే నా ఆశ. అందుకని నా మాటల ద్వారా దేవుడు మీతో మాట్లాడాలని ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఇవి తారా ప్రకాష్ గారు చెప్పే మాటలు కాదమ్మా. తారా అంకుల్ నోట్లోంచి వచ్చిన మాటలు కాదు తల్లి. పశ్చాత్తాపం పొందు, ఆయన అడుగు. ప్రతిదీ మనం ఆయన అడగడమే, బ్రతిలాడుకోవడమే. ఆలస్యమైందని వెంటనే మొఖాలు తిప్పుకోవడం, మూతులు ముడుచుకోవడం, మందిరానికి రాకుండా మానేయడం రొటీన్ అయిపోయింది ఇది. ఓ నువ్వు మందిరానికి రాకపోతే ఎవడికి నష్టం? యేసయ్య 1 కోటి రూపాయలు కోల్పోతాడా? లేకపోతే ఆ గాబ్రియల్ దూతలు వాళ్ళందరికీ వడ్డీలు రాకుండా పోతాయా? జాగ్రత్త. వాగ్దానం పొందుకున్నామని మురిసిపోతున్నటువంటి క్రైస్తవుడా, ఆ వాగ్దానాలు నీ యందు ఫలించాలి అంటే ముందుగా నీ మార్గాలు, చెడు తట్టు నీ కన్నులు చూడకుండా తిప్పే తండ్రి అని నువ్వు అడుగు. నీలో పశ్చాత్తాపాన్ని కలగజేసి ఆయన హత్తుకుంటాడు, ఆయన మార్గంలో నడిపిస్తాడు. అటువంటి కృపలో మనందరినీ ప్రభువారు నడిపించునుగాక. కృపగల దేవా, జీవము గల తండ్రి, జీవాధిపతి అయిన మా ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసి ప్రారంభించినటువంటి ఈ యొక్క శుక్రవారపు ఆరాధనలో మీరు అద్భుతంగా మాకు కొన్ని సంగతులను నేర్పించారయ్యా. మా జీవితంలో, మా విశ్వాస ప్రయాణంలో మాలో ఉన్న లోటుపాట్లను మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు. పరలోక రాజ్యము చేరుట చాలా సులభం, కానీ పాపాన్ని వెంటబెట్టుకొని మేము పరలోకంలో చేరలేము గనుక ఆ పాపపు తలంపులు, పాపపు చూపులు, పాపపు ఆలోచనలు, పాపపు కార్యాలు
పాపపు క్రియలు మాలోంచి తొలగించమని నీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాను. దీనులైన ఈ బిడ్డలందరినీ మనస్ఫూర్తిగా నా చెయ్యెత్తి దీవిస్తున్నాను నా తండ్రి. ఎందుకంటే ధైర్యంగా నాయన మీరు ప్రవచించమన్నారయ్యా. నువ్వు ఎవరిని దీవిస్తే వారిని నేను దీవిస్తానని మాటిచ్చారయ్యా. నువ్వు ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంట్లోకి నీతో పాటు నేను ప్రవేశిస్తానని మాటిచ్చారయ్యా. ఆ వాగ్దానాలను నమ్ముకుంటున్నాను కనుకనే ఈ పరిచర్య చేయగలుగుతున్నానయ్యా. మీరు ఇచ్చిన ఈ బిడ్డలందరూ తమ తప్పులను తెలుసుకొని పరలోక రాజ్యం పోకుండా ఆపుతున్నవి చిన్న తప్పులే, చిన్న పాపాలే అనుకుంటున్నవి కూడా వారు ఆలోచన చేసే ఆత్మ జ్ఞానాన్ని దయచేయండి. సాతాను శోధన నుంచి మా యవ్వన కుమారులు కుమార్తెలను దూరపరచండి నా తండ్రి. ఏ ఒక్కరి మీద ఇక ఆ సాతాను క్రియలు జరగకుండా వారిని సంరక్షించమని కోరుకుంటూ, అయ్యా గడిచిన దినము నా తండ్రి అద్భుతంగా మరి నా ప్రభువా పుట్టి తల్లి కార్యక్రమం జరిగించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఇదిగో నా ప్రభువా సంఘాన్ని మరొకసారి నీ కృపాహస్తాలకు అప్పజెప్పుకుంటూ, రక్షణ వాడు శేఖరు అలాగే చేరితి బాబు రేపు చేరితి యొక్క 26th అక్టోబర్లో వాడు పుట్టినరోజు కనుక ఒక చిన్న ట్రిప్ లాగా వారు అండమాన్స్కు వెళ్ళారు. ఇదంతా మీ ప్రణాళిక ప్రకారమే జరుగుతూ ఉంది నాయన. ఈరోజు ఉదయకాలంలో క్షేమంగా వారు అండమాన్ చేరారు. బిడ్డలు 2-3 దినాలు అక్కడ ఎంజాయ్ చేసి తిరిగి మరలా విజయవాడ పట్టణం వచ్చే వరకు నీ కృపాక్షేమములు అలాగే మీ యొక్క దేవదూతల కాపుదల వారికి అనుగ్రహించండి. ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు అసౌకర్యమైన పరిస్థితులు ఎదురుగాకుండా నీ కృపాహస్తపు నీడలో భద్రపరుస్తూ వారిని తిరిగి తీసుకురండి. అలాగే కూడి వచ్చిన ప్రతి బిడ్డను క్షేమంగా తీసుకొచ్చారు. సురక్షితంగా వారందరినీ వారి గృహాలకు చేర్చండి. అలాగే నా స్నేహితుడు నాయన ఈ సంఘంలో నాతో పాటు ఎంతో కాలంగా పరిచర్య చేసుకుంటూ నీ పాద సన్నిధిని వేడుకుంటున్న బిడ్డ నాయన వయోభారంతో ఆ వెన్నుపూసలోని ఎముక అరిగిపోవడం వలన భయంకరమైనటువంటి ఆ వెన్ను నొప్పి అక్కడి నుంచి కాళ్ళు నొప్పులతో బాధపడుతూ ఉన్నాడు. ట్రీట్మెంట్ అంటే నా తండ్రి కొద్ది రోజులు చూద్దాం లేదా ఆపరేషన్ నెసెసరీ అని ఆ డాక్టర్స్ అన్నారట. ఈ లోకపు డాక్టర్లు కొంత వ్యాపార రీతిగా కూడా వారు మనుషులు వాడుకుంటారయ్యా. పరమ వైద్యుడా నీ యొక్క సేవకుడిగా నీ పనివాడిగా నేను బ్రతిమలాడుకుంటున్నాను. నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ప్రసాద గారికి ఆ ఆపరేషన్ పడకుండా నీ కృపలో సంపూర్ణమైన పరిపూర్ణమైన స్వస్థత కలుగునుగాక. ఆ నొప్పి నుంచి ఆ బిడ్డ విడుదల పొందుకునుగాక. అరిగిపోయింది అని చెప్పబడుతున్న ఆ వెన్నుపూసలోని ఎముకలన్నీ మామూలుగా సెట్ అయిపోవునుగాక. నాయన సంఘమంతా కలిసి ఇప్పటి వరకు అనేక మంది ప్రసాద్ గారి గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేశారు. అలాగే వరకుమారి గారు నా తండ్రి, సునీల్ వాళ్ళ అమ్మగారు, ఆమెకి 80 సంవత్సరాలు వయసులో ఆ యొక్క ఆస్టియోపోరాసిస్ అంటే ఎముకలు బలహీన పడిపోవడం, దాని ద్వారా ఆ బిడ్డకు కూడా మరి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి కనుక ఆ వైద్యం చేయాలంటున్నారు, ఆపరేషన్ చేయాలంటున్నారు. ఆ బిడ్డకు కూడా ఒక్క అవకాశం ఇచ్చి పరిపూర్ణమైనటువంటి స్వస్థత ఆరోగ్యంతో వారిని విడుదల చేయమని కోరుకుంటున్నాను. చెరిగాడు నా తండ్రి హాస్పిటలైజ్ అయ్యాడు, కానీ మీ కృపాస్తముతో వాడిని తాకాడు గనుక నా ప్రభు ఆ బిడ్డ డిశ్చార్జి చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సంఘాన్ని దీవించండి, సంఘం చుట్టూ నీ కాపుదలను అనుగ్రహించండి, సంఘంలో క్షేమాన్ని దయచేయమని కోరుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ రాజ్యం వచ్చునుగాక, మా అనుదినాహారం నేడు మాకు దయచేయి.
ఆడవారు చేసేవారు శ్రేష్ఠ ప్రకారం శోధనగా రాజు శక్తి మహిమ నిరంతరం నీవే. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డకును, ఆర్సిఎస్ చర్చిలోని ప్రతి కుటుంబమునకును, ఆన్లైన్లో మనతో పాటు సపోర్ట్ చేస్తూ ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి కుటుంబానికి, సకల పరిశుద్ధులకును సదాకాలం తోడై ఉండును గాక. దేవునికి స్తోత్రం. మరి ఇప్పుడు ఈ సమయంలో కానుకలు సేకరించబడతాయి గనుక సిద్ధపడండి.